వద్దు. ఏంట్రా అలానే సార్? నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా సార్ నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనేసరిగా ఇంకా మీ కథలని నాకెందుకు. నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం. అవునా? అంతే. అందుకే ఒక ఫ్రెండ్ గా, జస్ట్ ఫ్రెండ్ గా కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు, ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సింది. కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి. ధర్మేంద్రకి దగ్గర హేమమాలినే దొరికింది. అదిరిపోయింది కదా పేరు. నా పేరు కపిల్ గవాస్కర్ అండి. భలే పేరండి, కపిల్ గవాస్కర్. మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్ కదా? అవునండి, నేను ఆల్రౌండర్ని. ఏ కంత్రి, ఏంటి నీ పోజు? పైకి లాకో చిక్లిస్తున్నా, ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి? నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని, మీరే వద్దన్నారు. పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు. మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే. అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్రలా ఉన్నారు. ఆ కలరు, ఆ అందం, మా జంట బాగుంది కదా. పెళ్లి కొడక పెట్టు. తనే ఇప్పుడేంటి కావాలి? ఓకే, కావాలా? ఏం కావాలి? ఉంది, హక్కు ఉంది. చాలా ఉందా? ఏముంది? ఏముంది, నేను చూసుకుంటాను. ఓసిని, నాకు నీ మీద ప్రేమ ఉందే ముద్రు. అయ్యో, నేను ఇన్ని రోజులుగా లవ్ చేసినట్టు చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు. మీరు వచ్చిన టైం, you're a lucky boy. సరే, ఈ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? నేను ఓకే అంటే ఇంకో 10 రోజుల్లోనే. సరే, ఇది 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 విను. కిందకి అందరికి ఓకే చెప్పాయి. ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి. పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ వద్దు. అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్ ఓకే ఓకే కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ పాటికి మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు. ఈ పీస్ బయటికి వెళ్ళి పొరపాటున స్టోరీ లీక్ చేస్తే ఎవరు? ఇదా? దీనికా సీన్ లేదు. సరే సరే, కిందకి వెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బర్డ్స్ లాగా వెళ్ళండి. మనిద్దరం ఎప్పుడు ధర్మేంద్ర, ఇలాగా? ఇలాగా. నేను అల్లూరి సీతారామరాజులా ఊగిపోతున్నాడు. ఫస్ట్ టైం కిడ్నాప్ కదన్నా, 3 అలా సెట్ చేశాను. సార్, ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ 5 తలుచుకుంటే నా పని అవుతుంది సార్. ఎరా బేవర్స్ బ్యాచ్, టీచర్ పోస్ట్ కి లంచం తీసుకుంటారా? ఏం చేస్తామన్నా, వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి 10,000 లంచం తీసుకున్నాడు. ఇదిగో వీడు 10వ క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షల్లో మింగాడు. యదవాని ఇచ్చం ఎత్తుకుని చదువుకున్నాం. ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చం ఎత్తుకునేలా చేశారు కదా. పోలీస్ జాబ్ కి వచ్చేప్పుడే లంచం వచ్చి వస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా, పైసల మీద ఉంటుందా? ఒక సీటుకు 10 మంది ఉంటే పర్వాలేదు, 10,000 మంది ఉంటే ఎలా చెప్పండి? ఈ తొక్కులో లాజిక్లు మాకు తెలుసురా. అర్హత ఆ 10 మందికి ఇవ్వచ్చుగా. నీకు 10,000 దొబ్బిచ్చే వాడికి ఎందుకు దొబ్బిస్తావు? మీరు చేసే ఈ చెత్త పనులకి లంచంగా తీసుకుంటారుగా డబ్బు, అది చాలానే ఉంది బ్యాగ్ లో. ఇవరా, ఇంకా ఎక్కువే ఉంది. రే, మీరంతా చేయాల్సింది ఒక్కటేరా, నీ దగ్గర ఉన్న లిస్టు చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా? మీరే చెప్పండి సార్. జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి. ఎరా, ఈ లంచం మీకెందుకు ఇచ్చా? చెత్తన పుల్క బేవర్స్ బొంబాయి బ్యాచ్ డబ్బుని చచ్చిపోతున్నారు యాదవ్. ఏంటి కాదన్నా, మీరు కూడా బూతులు మాట్లాడతారా? నేనంత మంచోడని ఎవడు చెప్పాడు? కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా? నంబరు కనిపెట్టేశారు, ఇల్లు కనిపెట్టేశారు, అంతా అయిపోయినట్టేనా? ఇప్పటికీ సహం దొరికిపోయాం. ఇంకో సహం రేపో మాపో. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసాం. చూడు బావా, ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే లంపుగా బాక్సుల నిండా డబ్బు చూసాం. అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేశావంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కొంచెం ఆలోచించు బావా. అదేలా ఒక మంచి ప్లాన్ అయ్యమావా.
అమ్మా వెళ్తాను నానా ఫుడ్డు రే మామ చూడరా అమ్మా ఇంటర్వ్యూ సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఐఎమ్ రెడీ. బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టే. షూట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేయాలి? సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అక్కడ సార్, ఇక్కడ కాదు. ఐ నో దిస్ ఇస్ ట్రయల్స్. సార్ హలో క్యూలో రండి సార్. నెక్స్ట్ బరంపురం బద్రీనాథ్. అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బావా. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఇలా మిమ్మల్ని కూర్చోమన్నానా? అవుట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటండి. Tell us about yourself. నవనీత కృష్ణన్. రామనాథం. నరేష్ జబ్బర్. కే కుంజుమోన్. ఐఎమ్ కథకళి డాన్సర్. కెన్ ఐ డాన్స్ సార్? నారాయణమూర్తి సార్. పోతురాజ్ సార్. కార్తికేయ చోళన్ సార్. ఉమాపత్ సార్. మై నేమ్ ఇస్ మన్మదాస్ సార్. మెనీ గర్ల్స్ లవ్ మీ సార్. ఐ డోంట్ లవ్ ఎనీ గర్ల్స్ సార్. బికాస్ ఐ లవ్ ఓన్లీ సిబిఐ సార్. ఆయుష బేగం సార్. పాండురంగారావు. చిదంబరం. జయసింహ సార్. బాలకృష్ణ సార్. కాసిం ఖాన్ సార్. బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. ప్రభాస్ సార్. బుజ్జమ్మ సార్. యువర్ అపాయింటెడ్ అమ్మా. మ్యామ్. అమ్మా నీ పేరేంటన్నా? బుజ్జమ్మ మ్యామ్. యువర్ అపాయింటెడ్ అమ్మా, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం గారండి, నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా? I'm Nandini Kaipu, age 21. Vital size 36, 28, 36. ప్లీజ్ మీరు ఈ సైజ్ ని నేను డీల్ చేసుకుంటాను బావా. ప్లీజ్ కమ్. పేరేంటన్నా? Kaipu. నీ ఫైల్ చూపు. అయ్యో, అన్నిట్లోనూ ఫెయిల్. అయినా పర్వాలేదు, మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి, నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే. Bye. బాయ్. బ్యాగ్ కదిరింది.